రాష్ట్రంలో శ్మశాన వాటికలను అద్భుతంగా రూపొందించాం. కావాల్సిన స్థలాలను కేటాయించి అక్కడ వసతులు కూడా కల్పించాం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్న గొప్పలు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే మాత్రం వారు చేసిన పనుల పట్ల దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగదాంపల్లికి చెందిన దళితులకు 966లోని సర్వే నెంబర్ 1లో ఎకరా 21 గుంటలు శ్మశాన వాటిక ఉండేది. తరాలుగా అక్కడు ప్రజలు చనిపోయిన వారిని అక్కడే ఖననం చేసేవారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో శ్మశాన వాటికను తీసేసి ఆ ప్రాంతంలో 3వ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. కనీసం తమను సంప్రదించకుండా ప్రత్యామ్నాయ స్థలం కూడా చూపించకుండా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పత్రాలను కూడా వారు చూపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మనం చూస్తున్నాము 967 సర్వే నెంబర్లో శ్మశాన వాటికను తీసేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు ఆ నిర్మాణాన్ని చేయడానికి అనుమతి ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ముఖ్యమంత్రి సారథ్యంలో క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, అదేవిధంగా డంప్ యార్డులకు నిధులు కేటాయించి ఎక్కడ కూడా చనిపోతే ఎక్కడ పెట్టాలనే ఆలోచన ఉండని చెప్పి కేసీఆర్ చాలా గొప్పలు చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా కూడా అన్ని చోట్ల, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రేవీ యార్డులు ఎక్కడ కూడా లేకుండా నిర్మాణాలు చేయాలని చెప్పి కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి చోట నిర్మాణాలు చేశారు. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే సిద్దిపేట కూతవేడు దూరం మున్సిపాలిటీలో ఇది 3వ వార్డులో ఉన్నాం మనము. ఈ 3వ వార్డులో ఎస్సీలు శ్మశాన వాటికను తీసేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. నిజంగానే వీళ్ళంతా కూడా ఎస్సీలు వచ్చి అడ్డుకోవడంతో ఆ నిర్మాణాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా ఈ శ్మశాన వాటికను తీసేసిన తర్వాత ఈ స్థలానికి బదులుగా ఇది 1 ఎకరా 21 గుంటను తీసేసుకున్న తర్వాత మరో అంటే మిట్టపల్లి శివారు ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో మరో చోట కేటాయిస్తామని చెప్పి వీళ్ళకి కొంచెం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎస్సీలు కూడా హామీని ఒప్పుకోలేదు, తిరస్కరించారు. మాకు ఉన్న స్థలం మాకే కావాలని చెప్పారు. నిజంగానే చూస్తే 3 సంవత్సరాలు అంటే దాదాపు కొంచెం అటు ఇట్లో ఈ యొక్క రాష్ట్ర ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా శిలాఫలకం వేశాడు. నిజంగానే శిలాఫలకం నేటికి కూడా ఇలానే ఉంది. శిలాఫలకంలాగా చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆ డేటు 20 దాదాపు చూడొచ్చు మనం ఇక్కడ 21/12/2020 నాడు, అంటే దాదాపు 3 ఇయర్స్ కింద కూడా దీంట్లో నిర్మాణం చేయడానికి వీళ్ళకు నిధులు ఇచ్చారు. చుట్టూ కూడా కంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. ఆ తర్వాత శ్మశాన వాటికని ఇక్కడ ఉన్న గోరీలను కూడా తీసేసి వాళ్ళు 3 టౌన్ పోలీసుని కట్టడానికి సిద్ధమైనట్టుగా మనకైతే తెలుస్తుంది. వాళ్ళని అడిగి పూర్తిగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వేసిన బోరును తీసేసి కూడా మళ్ళీ ఒక బోర్ వేసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక కొంతమంది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిర్మాణాలు చేస్తే కూడా వాటిని తొలగించినట్టు చెప్తున్నారు. చాలామంది ఇక్కడ రంగదాంపల్లికి సంబంధించిన దళితులు వారు ఎప్పుడైతే శ్మశాన వాటిక వాడుకుంటున్నారు, తరతరాల నుంచి కూడా ఈ స్థలం కొంతమంది గతంలోనే ఇదంతా కూడా పట్టా ఉన్నా, కొంత లావని పట్టా ఉన్నా కూడా వీళ్ళు పట్టా భూములు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఉన్న వాళ్ళకి కొంతమంది కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ధర్నీలో కూడా ఎస్సీ గ్రేవ్ యార్డ్ అని మాత్రం వస్తుంది. దీన్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేటాయిస్తే మేము మాత్రం ఊరుకునేలే అని చెప్తున్నారు. నిజంగా ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది దళితులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి అసలు నిజంగానే చూస్తే ఇక్కడ శిలాఫలకం ఉంది. అసలు నిజంగా ఏం నిర్మాణం జరుగుతుందో, అసలు ఏంటి విషయాలేంటి? మచాడము కొన్ని ఏళ్ళ నుంచి మేము అన్ని గోరెలు పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా మేము పూర్వం నుంచి చేసుకుంటున్నాము. దీన్ని బట్టి మా 10 ఏళ్ళ కొద్ది పరిపాలన చేసే మంత్రులు దీన్ని తీసుకొని మాకు లేకుండా చేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు. దానివలన 3 టౌన్ పోలీసులు వాళ్ళకి ఇచ్చేసిండ్రు. దాన్ని ఇచ్చడం వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎక్కడ ఇవ్వలేదు. మేము ఏడబెట్టుకోవాలన్నా మాకు అర్థం కాక ఇప్పుడు మళ్ళీ దానికి మేము అడ్డుగా ఉంటున్నాము. దాన్ని ఎట్లాకెళ్ళి మా ప్రాణాలు పోయినా కానీ మేము తెగించి నిలబడతాము. దీన్ని ఇడిచిపెట్టేదే లేదు. ఒక 40-50 ఏళ్ళ నుంచి మా తాతల పూర్వం నుంచి మాకే ఇది ఉన్నది. ఇప్పుడు ఈ మొన్న 3-4 ఏళ్ళ నుండి హరీశ్రావు వచ్చే ఈడ శంకుస్థాపన వేసి కొబ్బరికాయ కొట్టిండు.